హలో ఎవ్రీవన్. సో ఒక డెకెడ్ బ్యాక్ అన్నోన్ ఫేసెస్ ని తీసుకుని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది ఆ స్టూడియో. బికాస్ ఆ స్టూడియో బ్రాండ్ వాల్యూ అలాంటిది. జస్ట్ ఆ స్టూడియో పేరింటేనే ఆడియన్స్ థియేటర్ కి వెళ్లే వాళ్ళు. కానీ నౌ దట్ స్టూడియో బికేమ్ సో డిస్పరేట్. సినిమా హిస్టరీలోనే ఐకానిక్ క్యారెక్టర్ కి ఇచ్చిన యాక్టర్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. సో అసలు కరెక్ట్ సినిమాటిక్ యూనివర్స్ మీనింగ్ చెప్పిందే మార్వెల్ స్టూడియోస్. ఇన్ఫాక్ట్ వాళ్ళ అండర్ మోర్ దెన్ 11 ఫిల్మ్స్ హ్యాస్ క్రాస్డ్ 1 billion at box office. In fact, overall Marvel Studios box office collection has crossed $30 billion. సో ఈ లెవెల్లో ఉన్న స్టూడియో ఎందుకు డెస్పరేట్ అవ్వాల్సి వచ్చింది? ఫ్యాన్స్ అందరూ ఎందుకు ఇన్ని రోజులు క్రిటిసైజ్ చేశారు? అసలు వాట్ ఈస్ ది జర్నీ ఆఫ్ మార్వెల్ స్టూడియోస్ రైజ్ అండ్ ఫాల్? వాట్ రీజన్స్ ఏంటి? అండ్ లాస్ట్ అసలు స్టూడియో ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ యాజ్ ఆల్వేస్ ఈ వీడియోలో డీటెయిల్ గా 1 by 1 డిస్కస్ చేద్దాము. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. కానీ గైస్, రోజు ఇలా హై కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది ఇస్ రియలీ టఫ్ జాబ్. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి బికాస్ ఎవ్రీ మార్వెల్ ఫ్యాన్ కెన్ రిలేట్ టు దిస్ వీడియో. ఇంకా లెట్స్ గో. Avengers! Assemble. సో ఫస్ట్ ఒక 2 minutes మార్వెల్ కామిక్స్ హిస్టరీ ఏంటి, ఒరిజిన్ ఏంటో చూద్దాము. సో 1939 లో మార్టిన్ గుడ్మెన్ అనే ఆయన టైమ్లీ పబ్లికేషన్ స్టార్ట్ చేశాడు. సో అండర్ దట్ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ కామిక్ బుక్ వచ్చేసి మార్వెల్ కామిక్స్. సో ఇక్కడ కామిక్ బుక్ పేరే మార్వెల్ కామిక్స్. అండ్ దాంట్లో మనకు ఫస్ట్ టైం హ్యూమన్ టార్చ్ అండ్ సబ్మెనర్ లాంటి క్యారెక్టర్స్ ని చూపించారు. సో మనం ఫెంటాస్టిక్ 4 లో చూసిన హ్యూమన్ టార్చ్ అను ఈ క్యారెక్టర్ రెండు సేమ్ కాదు, ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అది రిలీజ్ అవడంతోనే బాగా హిట్ అయింది. లేటర్ తను జాక్ కర్బీ అండ్ స్టీవెన్ హైర్ చేశాడు. అండ్ స్టాన్లీ వచ్చేసి తన రిలేటివ్. సో అందుకే తను పనిలో పెట్టుకున్నాడు. సో స్టార్టింగ్ లో స్టాన్లీ పెద్దగా కాంట్రిబ్యూట్ చేసేవాడు కాదు, జస్ట్ ఒక అసిస్టెంట్ లాగా పనిచేసేవాడు. సో వీళ్ళు అనుకున్నారు ఎలాగో వరల్డ్ వార్ నడుస్తుంది, పేట్రియాటిక్ ఫీలింగ్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆ ఎమోషన్స్ యూస్ చేసి ది ఓజీ క్యారెక్టర్ అయిన కెప్టెన్ అమెరికాని క్రియేట్ చేశారు. సో 1941 లో కెప్టెన్ అమెరికా కామిక్ బుక్ అనేది రిలీజ్ చేశారు. సో అది రిలీజ్ అవడంతోనే ఇట్ బికేమ్ హ్యూజ్ హిట్. అందరికి బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ సోల్జర్స్ కూడా ఆ కామిక్ కొనేవాళ్ళు. నెక్స్ట్ ఇంకా టైమ్లీ కామిక్స్ నుంచి వాళ్ళ పేరు అట్లస్ కామిక్స్ కింద మార్చారు. కానీ లేటర్ ఆన్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిపోయి ఆడియన్స్ అందరూ డిఫరెంట్ పనుల్లోకి వెళ్ళిపోయాక కామిక్ వాల్యూ అనేది తగ్గిపోయింది. సో అందుకే 1945 ఆ టైం పీరియడ్ లో వీళ్ళు లాసెస్ చూశారు. సో అందుకే ఇంకా ఎలా కాదని చెప్పి 1960 లో మార్వెల్ కామిక్స్ కింద పేరు మార్చి జాక్ కర్బీ అండ్ స్టాన్లీ వీళ్ళిద్దరూ కలిసి ఫెంటాస్టిక్ 4 అనే ఒక సూపర్ హీరో ఫ్యామిలీ లాంటి గ్రూప్ మీద కామిక్ బుక్ రిలీజ్ చేశారు. అండ్ అది రిలీజ్ అవడంతోనే బాగా హిట్ అయింది బికాస్ ఆడియన్స్ ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకా నిదానంగా హల్క్, ఐరన్ మ్యాన్ లాంటి క్యారెక్టర్స్ మీద కూడా కామిక్స్ తీశారు. దే వర్ రన్నింగ్ గుడ్. బట్ ది బ్లాక్ బస్టర్ వాజ్ స్పైడర్ మ్యాన్ కామిక్. సో స్పైడర్ మ్యాన్ కామిక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆడియన్స్ స్పైడర్ మ్యాన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. సో అలా ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గ్రేట్. 1972 లో స్టాన్లీ బికేమ్ మార్వెల్ కామిక్స్ ప్రెసిడెంట్. సో అలా ఒక డెకెడ్ పాటు మార్వెల్ కామిక్స్ ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేసింది. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో యాక్షన్ కామిక్స్, అదే డీసీ కామిక్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా మార్వెల్ కమ్మేద్దాం అనుకున్నారు బికాస్ వాళ్ళ కామిక్స్ ని కంటిన్యూ చేయడం కాలేదు. సో ఒక డెకెడ్ పార్ట్ రూల్ చేశాక స్లోగా 1991 టైం పీరియడ్ కల్లా ఆడియన్స్ కామిక్స్ మీద ఇంట్రెస్ట్ స్లోగా తగ్గింది బికాస్ డిఫరెంట్ టెక్నాలజీస్ రావడంతో వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఈ రీజన్స్ మూలన 1996 కల్లా మార్వెల్ వాస్ ఫేసింగ్ హ్యూజ్ లాస్. ఇన్ఫాక్ట్ వాళ్ళు 1996 లో బ్యాంక్రప్సీ కూడా డిక్లేర్ చేశారు. కానీ ఇలా ఆపేయకుండా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న పాపులర్ క్యారెక్టర్స్ ని అమ్మేయడం స్టార్ట్ చేశారు. లైక్ హల్క్ ని యూనివర్సల్ స్టూడియోస్, స్పైడర్ మ్యాన్ ని సోనీకి, అండ్ అలాగే ఫెంటాస్టిక్ 4 అండ్ ఎక్స్మెన్ ని ఫాక్స్ కి. ఇంకా ఇలా కాదని చెప్పి స్టాన్లీ అండ్ దే ఆల్ డిసైడెడ్ టు మేక్ మూవీస్. సో అలా మార్వెల్ స్టూడియోస్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ బ్యానర్ లో 2003 లో యూనివర్సల్ తో కలిసి హల్క్ మూవీ రిలీజ్ చేశారు. బట్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కలెక్ట్ చేయకపోయినా ఆగలేదు. స్టాన్లీ అండ్ కెవిన్ ఫైగీ కేమ్ విత్ అ న్యూ ప్లాన్. అండ్ యా, కెవిన్ ఫైగీ హస్ జాయిన్డ్ మార్వెల్ ఇన్ 2007 ఇట్ సెల్ఫ్. సో స్టార్టింగ్ నుంచే ఉన్నాడు. సో దీస్ ఆల్ కేమ్ విత్ అ న్యూ ప్లాన్, దట్ ఈస్ MCU, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. సో వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేయాలనే ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ ప్రకారమే వాళ్ళు 2008 లో వాళ్ళ ఫస్ట్ మూవీ రిలీజ్ చేశారు, which is none other than Iron Man. I am Iron Man. And we all know rest is history. బికాస్ ఆ మూవీ ఓవర్ నైట్ ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక కామిక్ బుక్ క్యారెక్టర్ మీద తీసిన మూవీ $500 million కలెక్ట్ చేసిద్దని. మనందరికీ తెలుసు ఆ మూవీ ఎందుకు అలా హిట్ అయిందని. బికాస్ ఆఫ్ RDJ's ఫ్లాలెస్ యాక్టింగ్ యాజ్ టోనీ స్టార్క్. అండ్ అలాగే ఆ మూవీని అంత బాగా డైరెక్ట్ చేసిన జాన్ ఫెవరో మూలానా. అండ్ సేమ్ ఇయర్ ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ రిలీజ్ చేశారు. దాంట్లో ఐరన్ మ్యాన్ అండ్ హల్క్ క్రాస్ ఓవర్ కూడా టీస్ చేశారు. సో ఆ మ్యాసివ్ హిట్ చూసి డిజ్నీకి అర్థమై $4 billion పెట్టి 2009 లో మార్వెల్ స్టూడియోస్ ని కొనేసుకుంది. సో అలా నౌ మార్వెల్ కమ్స్ అండర్ డిజ్నీ.
కానీ స్టిల్ వాళ్ళు అనుకున్న ప్లాన్స్ లో ఎలాంటి చేంజెస్ రాలేదు. వాళ్ళు ఏదైతే సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో దానికి రిలేటెడ్ వాళ్ళ దగ్గర క్లారిటీగా పిక్చర్ ఉంది. అందుకే వాళ్ళు రిలీజ్ చేద్దాం అనుకున్న మూవీస్ ని ఫేజెస్ గా డివైడ్ చేశారు. లైక్ ఇఫ్ యూ సీ ఫేజ్ 1 లో జస్ట్ వాళ్ళు 6 మూవీస్ రిలీజ్ చేశారు. ఇన్ విచ్ వాళ్ళు టోటల్ ఫేజ్ 1 లో 4 హీరోస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్ అండ్ హల్క్. అండ్ దాంతో పాటే ఐరన్ మ్యాన్ 1 పెద్ద హిట్ అయింది కాబట్టి ఐరన్ మ్యాన్ స్టోరీ కంటిన్యూ చేస్తా ఐరన్ మ్యాన్ 2 రిలీజ్ చేశారు. సో ఇలా వాళ్ళు 2008 లో ఐరన్ మ్యాన్ 1, 2008 లోనే ఇంక్రెడిబుల్ హల్క్, అండ్ దెన్ 2010 లో ఐరన్ మ్యాన్ 2, అండ్ 2011 లో థార్, 2011 లోనే కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ ఈ మూవీస్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. దీంతో ఆడియన్స్ క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ 2012 లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ అందరినీ టీమప్ చేసి ది అవెంజర్స్ అనే మూవీ రిలీజ్ చేశారు. అండ్ వి ఆల్ నో కామిక్ బుక్ అండ్ సూపర్ హీరో ఫ్యాన్స్ కి దట్ వాస్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. బికాస్ డిఫరెంట్ మూవీస్ లో చూసిన క్యారెక్టర్స్ అందరూ ఒక మూవీలో కలవటం అనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ విషయమే. అండ్ దాని వాళ్ళు అంతే సీరియస్ గా పుల్ ఆఫ్ చేశారు. దాంతో ఇట్ వాస్ అ హ్యూజ్ హిట్. లిటరలీ ఆ మూవీ అప్పట్లోనే $1.5 బిలియన్ కలెక్ట్ చేసింది. సో దీంతో ఇట్ వాస్ క్లియర్ మార్వెల్ అనుకున్న ప్లాన్ ని ఎవరు ఆపలేరని. బికాస్ వాళ్ళ మూవీస్ క్రిటికల్ అండ్ కమర్షియలీ బోత్ వేస్ దే వర్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ ఫేజ్ 1 లో వాళ్ళు అనుకున్న స్టోరీ లైన్ నుంచి ఎక్కడా వేరే చోటకి డివియేట్ అవ్వలేదు. అండ్ అలాగే వీటిల్లో నెక్స్ట్ మూవీ గురించి పోస్ట్ క్రెడిట్ సీన్ లో టీస్ చేశారు. అండ్ అవెంజర్స్ మూవీలో వాళ్ళ మెయిన్ గోల్ ఏంటో దాన్ని టీస్ చేశారు. సో ఆ క్యారెక్టర్స్ అండ్ స్టోరీ రేటింగ్ వలన ఆడియన్స్ ఫర్ హెవీలీ ఇన్వెస్టెడ్ ఇన్ MCU. సో వాళ్ళు ఏ మూవీస్ చూపించినా చూడడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. కానీ స్టిల్ వాళ్ళు ఫేజ్ 2 లో కూడా సేమ్ ప్లాన్ ని కంటిన్యూ చేశారు. లైక్ ఫేజ్ 2 లో కూడా టోటలీ వాళ్ళు 6 మూవీస్ రిలీజ్ చేశారు. అండ్ దాంట్లో కూడా వాళ్ళు ప్రీవియస్ మూవీస్ లో ఇంట్రొడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ స్టోరీ ఆర్క్స్ ని ఈ ఫేజ్ లో కంటిన్యూ చేశారు. లైక్ 2013 లో ఐరన్ మ్యాన్ 3 రిలీజ్ చేశారు. అండ్ అదే 2013 లో థార్ 2 కూడా రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఐరన్ మ్యాన్ 3 అవెంజర్స్ తర్వాత రిలీజ్ అయింది. అండ్ ఆబ్వియస్లీ RDJ మూలన ఆ మూవీ ఈజీగా 1 బిలియన్ క్రాస్ చేసింది. బట్ వి ఆల్ నో ఐరన్ మ్యాన్ 3 అండ్ థార్ 2 స్టోరీ అంత గొప్పగా ఉండవు. సో కొంచెం ఆడియన్స్ ఇదైనా కానీ 2014 లో కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ రిలీజ్ చేశారు. అండ్ ఇట్ వాస్ అ హ్యూజ్ హిట్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్. సో అగైన్ ఆడియన్స్ వర్ హ్యాపీ. అంటే ముందొచ్చిన 2 మూవీస్ ని ఈ మూవీ బ్యాలెన్స్ చేసింది. బట్ ద హోమ్ రన్ వాస్ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ. బికాస్ ఎవరికి తెలియని క్యారెక్టర్స్ ని చూపించి వాళ్ళని ఫ్యాన్ ఫేవరెట్స్ కింద మార్చారు. అంటే మెయిన్ రీజన్ వి ఆల్ నో వాళ్ళ గురించి నెక్స్ట్ మాట్లాడతాను. అండ్ దాని వాళ్ళ సిగ్నేచర్ స్టైల్లో ఈ ఫేజ్ లో కూడా ఒక టీమ్ అప్ మూవీ రిలీజ్ చేశారు విచ్ ఇస్ అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ 2015 లో. సో మధ్యలో కొన్ని మూవీస్ అంతగా లేకపోయినా ఆ మూవీస్ ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవ్వడానికి వర్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ అందుకే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ క్రాస్డ్ 1 బిలియన్. సో ఆఫ్టర్ బ్లాక్ బస్టర్ వాళ్ళు యాజ్ ఎక్స్పెరిమెంట్ లాగా అదే ఫేజ్ లో యాంట్ మ్యాన్ అనే కొత్త క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ వాళ్ళ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయ్యి ఆడియన్స్ కి వాళ్ళ క్యారెక్టర్ నచ్చి $500 మిలియన్ ఆ మూవీ కలెక్ట్ చేసింది. సో ఇలా ఫేజ్ 2 కంప్లీట్ అయింది. సో ఒకసారి 2 ఫేజెస్ మీద లుక్ వేస్తే వాళ్ళు 2 ఫేజెస్ లో టోటలీ జస్ట్ 12 మూవీస్ రిలీజ్ చేశారు. దాంట్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ ని కంటిన్యూ చేశారు అండ్ ఓన్లీ ఫ్యూ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్ వాస్ కాస్టింగ్. బికాస్ మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ న్యూ ఫేసెస్ కాబట్టి ఆడియన్స్ వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అయ్యారు. అండ్ అలాగే యాక్టర్స్ కూడా యాక్టింగ్ అదరగొట్టారు. దాంతో ఆడియన్స్ ఫెల్ లవ్ విత్ దట్ క్యారెక్టర్స్. అండ్ అలాగే మీరు 2 ఫేజెస్ డైరెక్టర్స్ ని అబ్జర్వ్ చేస్తే అందరూ చాలా మంచి డైరెక్టర్స్ లైక్ జాన్ ఫేవ్రో, జాష్ విడన్, రూసో బ్రదర్స్ అండ్ అలాగే జేమ్స్ గన్. సో వీళ్ళందరూ మూవీస్ ని చాలా సీరియస్ గా తీసుకుని తీశారు. లైక్ జేమ్స్ గన్ అయితే చెప్పా కదా ఎవరికి తెలియని క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఫ్యాన్ ఫేవరెట్స్ కింద మార్చారు. సో ఇలా వీళ్ళని సీరియస్ గా తీయటం వల్లనే యాక్షన్ గానీ CGI గానీ ఎవ్రీథింగ్ వాస్ టాప్ నాచ్. ఒక పాయింట్ లో హాలీవుడ్ వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు సూపర్ హీరో మూవీ అయితేనే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేయగలదని. అండ్ దీన్ని వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ లో 10 టైమ్స్ మల్టిప్లై చేశారు. అండ్ అందుకే ఇట్ బికేమ్ ఐకానిక్ ఫేజ్ విచ్ ఇస్ ఫేజ్ 3. సో ఈ ఒక్క ఫేజ్ లోనే వాళ్ళు 11 మూవీస్ రిలీజ్ చేశారు. వర్ స్టార్టింగ్ ఫ్రమ్ 2016 లో కెప్టెన్ అమెరికా సివిల్ వార్. అండ్ మనందరికీ తెలిసిందే సివిల్ వార్ ఎలాంటి ఐకానిక్ మూవీ అని. ఆ మూవీని కూడా రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేశారు. ఇట్ వాస్ లైక్ అ మినీ అవెంజర్స్ మూవీ. అండ్ ద బెస్ట్ పార్ట్ వాస్ కెప్టెన్ అమెరికా వర్సెస్ ఐరన్ మ్యాన్. అండ్ దీంట్లోనే స్పైడర్ మ్యాన్ ను కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. బికాస్ 2015 లో వాళ్ళు సోనీతో డీల్ మాట్లాడుకుని స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని యూస్ చేసుకునే రైట్స్ అనేవి తీసుకున్నారు. అంటే మూవీ తయారు చేయడానికి డబ్బులు వీళ్ళు పెడతారు, ప్రాఫిట్ మాత్రం సోనీతో షేర్ చేస్తారు. సో అన్ని విధాలుగా ఆ మూవీ అదిరిపోయింది కాబట్టి ఆ మూవీ $1.1 బిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ ఫేజ్ 3 కి వాళ్ళు ఇయర్ కి 2 మూవీస్ డెలివర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అండ్ దానికి తగ్గట్టే 1 by 1 బ్లాక్ బస్టర్ మూవీస్ డెలివర్ చేశారు. లైక్ డాక్టర్ స్ట్రేంజ్, గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 2, స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అండ్ ద బెస్ట్ ఇస్ థార్ రాగ్నరాక్. నిజంగా ఈ మూవీ డైరెక్టర్ అయిన టైకా వాటిటిని ఎంత తిట్టుకున్నా గానీ ఈ మూవీని మాత్రం అదిరిపోయేట్టు తీశాడు. ఇన్ఫాక్ట్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీ వర్క్ కూడా థార్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ తెలిసినా గానీ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు ఎవరు. బట్ ఈ మూవీతో
పిచ్చిగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఆ నెక్స్ట్ ఇంకో ఐకానిక్ మూవీ రిలీజ్ అయింది విచ్ ఇస్ బ్లాక్ ప్యాంథర్ 2018 లో. చాడ్విక్ బోస్మన్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ మూవీ స్టోరీ టెల్లింగ్ తో ఆ మూవీ కూడా 1 బిలియన్ క్రాస్ చేసింది. అండ్ ఇట్ లిటరల్లీ బికేమ్ ఏ కల్చరల్ ఫెనామినా. సో ఇన్ని రోజులు అన్ని మూవీస్ లో వాళ్ళు ఒక సింగిల్ థ్రెడ్ ఆఫ్ స్టోరీ లైన్ ని కంటిన్యూ చేశారు అండ్ గోల్ వైప్ కి ఈ అన్ని మూవీస్ ని తీసుకువెళ్లారు. ఇన్ఫాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీలో వాళ్ళు ఒక మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ ని టీస్ చేశారు. దాంతో నెక్స్ట్ మూవీకి ఎక్సైట్మెంట్ పెరిగింది అండ్ ఈ మొత్తాన్ని వాళ్ళు ఫెంటాస్టిక్ గా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో డెలివర్ చేశారు. అండ్ నిజంగా నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎండింగ్ ఎవర్. బికాస్ థియేటర్ లో ఆ మూవీ చూసాక అందరూ కన్ఫ్యూజన్ తో బయటకు వచ్చారు దట్ మన హీరోస్ ఓడిపోయారా అని. అండ్ ఆ క్లిఫ్ హ్యాంగర్ వాస్ పీక్ బికాస్ లిటరలీ ఆ మూవీతో నాకు తెలిసి మా ఫ్రెండ్స్ లోనే చాలా మంది అవెంజర్స్ అన్ని మూవీస్ చూడటం స్టార్ట్ చేశారు సో దట్ ఎండ్ గేమ్ ఎంజాయ్ చేయొచ్చని. అండ్ అలా చేయడం కూడా వాళ్ళకి చాలా ఈజీగా అనిపించింది బికాస్ చాలా తక్కువ మూవీస్ ఉన్నాయి. అట్లో స్టోరీ లైన్ కూడా పెద్దగా కాంప్లికేటెడ్ గా లేదు అండ్ అవన్నీ కూడా చూడడానికి మంచి యాక్షన్ తో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో అందుకే ఈజీగా వాళ్ళు అన్ని మూవీస్ ని కవర్ చేసేసారు. సో టిల్ నౌ దిస్ వాజ్ హ్యూజ్ ప్లస్ పాయింట్ ఫర్ మార్వెల్ మూవీస్ దట్ కాంప్లికేటెడ్ విషయాలను కూడా కామన్ ఆడియన్స్ కి అర్థమయ్యేట్టు స్టోరీ టెల్లింగ్ చేయటం. అండ్ అదే ఇయర్ వాళ్ళు యాంటీమ్యాన్ అండ్ ది వాస్ప్ మూవీ రిలీజ్ చేశారు అండ్ దెన్ కెప్టెన్ మార్వెల్. అండ్ ఇక్కడ యాంటీమ్యాన్ 2 మూవీ స్టోరీ పరంగా ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే అండ్ మూవీ కూడా పర్లేదు బాగానే ఉండిద్ది. బట్ రియలీ కెప్టెన్ మార్వెల్ మూవీ అంతగా లేకపోయినా ఇన్ఫినిటీ వార్ పోస్ట్ క్రెడిట్ సీన్ మూలన ఈ మూవీకి హైప్ బాగా పెరిగిపోయింది. అండ్ అలాగే ఈ మూవీ తర్వాతే ఎండ్ గేమ్ రిలీజ్ అవబోతుంది. సో అందుకే ఈ మూవీ లిటరలీ $1 బిలియన్ కలెక్ట్ చేసింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మార్వెల్ మూవీస్ కి ఎంత హైప్ ఉందని. పెద్దగా స్టోరీ లేకపోయినా జస్ట్ ఆ బ్రాండ్ వాల్యూతో ఆ మూవీ 1 బిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ దెన్ వాళ్ళు ఫైనలీ 22 మూవీస్ కంక్లూజన్ లాగా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ రిలీజ్ చేశారు. అండ్ వి ఆల్ నో వాట్ హ్యాపెండ్ అని. దట్ మూవీ క్రాస్డ్ ఎవ్రీథింగ్. ఇట్ బికేమ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఎవర్ బై కలెక్టింగ్ $2.8 బిలియన్. అండ్ అసలు క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. అందరూ ఎంజాయ్ చేశారు. ఒక మార్వెల్ ఫ్యానే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఆ మూవీ మొత్తం చూసి బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంత హ్యూజ్ మూవీ తర్వాత ఇదే ఫేజ్ లో వాళ్ళు స్పైడర్ మ్యాన్ సెకండ్ మూవీ అయిన స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ చేశారు. సో మూవీ అటు ఇటు ఉన్నా కానీ ఆడియన్స్ ఫర్ హ్యాపీ బికాస్ ఎండ్ గేమ్ లాంటి మూవీ డెలివర్ చేశారు కాబట్టి. అండ్ ఇలా ఒక ఐకానిక్ సాగా ఎండ్ అయింది. అండ్ దెన్ ఇప్పుడు నుంచి మార్వెల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది. అంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అంటే వీళ్ళు చేసిన తప్పులు కొన్ని అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇంకొన్ని. సో ఇలా దెబ్బ మీద దెబ్బ అంట మొత్తం కొలాప్స్ అయిపోయింది. లైక్ ఫస్ట్ వాళ్ళు ఎంసీయూని ఏ ఇన్ఫినిటీ సాగా ప్లాన్ తీసుకుని స్టార్ట్ చేశారో ఆ సాగా కంప్లీట్ అయింది. సో అందుకే వాళ్ళు కొత్త సాగా స్టార్ట్ చేయాలి అండ్ దానికి తగ్గట్టు వాళ్ళు మల్టీవర్స్ సాగాని తీసుకున్నారు. సో విచ్ ఇస్ గుడ్ ఐడియా బికాస్ కామిక్స్ లో కూడా మల్టీవర్స్ సాగా అనేది ఇంట్రెస్టింగ్ గానే ఉండిద్ది. కానీ లాస్ట్ సాగాని ఎగ్జిక్యూట్ చేసినంత బాగా ఈ సాగాని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దానికి మల్టిపల్ ఫ్యాక్టర్స్ అని రీజన్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్ కోవిడ్ వచ్చింది. దాంతో వీళ్ళు అనుకున్న ప్లాన్స్ అన్ని డిలే అయినాయి. అండ్ అదే చాలన్నట్టు వీళ్ళు ఓటీటీ మార్కెట్ లో కూడా ఎంటర్ అయ్యారు. దాంతో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఇన్ విచ్ ఫస్ట్ వన్ ఇంతవరకు మార్వెల్ మూవీస్ రిలీజ్ అంటే ఒక ఈవెంట్ లాగా ఉండేది. ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి చూడటం అలా చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే వీళ్ళు ఓటీటీలోకి ఎంటర్ అయ్యారో దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వెల్ ప్రీమియంనెస్ అనేది పోయింది. రెండోది ఎండ్ గేమ్ ముందే చాలా మంది ఆడియన్స్ మూవీస్ అన్ని చూసి మార్వెల్ ఆర్ ఎంసీయూకి బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఓటీటీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ స్టోరీ లైన్ ని సిరీస్ లాగా కంటిన్యూ చేస్తారు అనగానే మోస్ట్ ఆఫ్ ది మూవీ ఆడియన్స్ అందరూ డ్రాప్ అయిపోయారు. బికాస్ జనరలీ మోస్ట్ ఆఫ్ ది మూవీ ఆడియన్స్ మూవీస్ చూడటమే ప్రిఫర్ చేస్తారు సిరీస్ కన్నా. సో అలా మార్వెల్ చాలా మంది ఆడియన్స్ ని పోగొట్టుకుంది. రెండోది వచ్చేసి మోర్ కంటెంట్. సో వి ఆల్ నో మార్వెల్ ఓటీటీలోకి రాగానే చాలా కంటెంట్ అనౌన్స్ చేసింది. బికాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఎండ్ గేమ్ హైప్ తో చాలా మంది ఆడియన్స్ ఈ సిరీస్ కూడా చూసేస్తారని. సో అందుకే ర్యాండమ్ సిరీస్ అన్ని అనౌన్స్ చేశారు. అండ్ ఇంకోటి కామిక్స్ లో ఎలా అయితే డిఫరెంట్ కామిక్స్ లో స్టోరీ లైన్స్ కంటిన్యూ అవి లాస్ట్ లో పెద్ద కామిక్ లో మర్జ్ అవుతాయో అలా ట్రై చేద్దాం అనుకున్నారు. లైక్ అందరు క్యారెక్టర్స్ కి మూవీస్ ఇవ్వలేం కాబట్టి వాళ్ళకి సిరీస్ ఇచ్చి వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు జస్ట్ అలా అనుకున్నారు కానీ అలా చేయలేకపోయారు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కంటెంట్ రిలీజ్ చేయడంతో క్వాలిటీ పడిపోయింది. ఎందుకంటే ఇంతవరకు మూవీస్ ఒకటే కాబట్టి అన్ని కెవిన్ ఫైగి కంట్రోల్ చేసేవాడు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ కెవిన్ ఫైగి జాగ్రత్తగా చూసి రిలీజ్ చేపించేవాడు. కానీ ఎప్పుడైతే సిరీస్ అనౌన్స్ చేశారో కెవిన్ ఫైగి మొత్తం కంట్రోల్ చేయలేకపోయాడు. అండ్ వాళ్ళ కింద సబార్డినేట్స్ కి ఇచ్చేసాడు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ తెలిసిందే కదా జస్ట్ డబ్బుల కోసం పనిచేస్తారు. సో అందుకే అలాంటి అవుట్పుట్ డెలివర్ చేశారు. దాంతో క్వాలిటీ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయింది. కానీ స్టిల్ కంటెంట్ ఎలా వచ్చినా క్వాలిటీ ఎలా ఉన్నా కానీ ఆడియన్స్ చూసేవాళ్ళే. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి స్టోరీ లైన్. లైక్ ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 లో మోస్ట్ ఆఫ్ ది సిరీస్ అండ్ మూవీస్ స్టోరీ లైన్స్ ప్లాట్స్ అనేవి చాలా వీక్ గా రాశారు. ఇంకా ఎస్పెషల్లీ సిరీస్ గురించి చెప్పాలంటే ఒక మూవీకి స్టోరీ లైన్ రాసేసి దాన్ని 8 ఎపిసోడ్స్ కింద లాగినట్టు అనిపించింది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ ఎగ్జిక్యూషన్ వాజ్ ఆల్సో టూ లో. లైక్ వి ఆల్ నో మార్వెల్ మూవీస్ ఆర్ ఫేమస్ ఫర్ దేర్ యాక్షన్ అండ్ CGI. కానీ అక్కడే వీళ్ళు మొత్తం చెడగొట్టారు.
లైక్ యాక్షన్ వాస్ టూ బోరింగ్ ఇన్ ఎవ్రీ సిరీస్ అండ్ మూవీస్. సేమ్ విత్ ద CGI. బ్లాక్ విడో మూవీలో CGI గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఇంకో కామెడీ విషయం వచ్చేసి ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 లో ఒకటే టైప్ ఆఫ్ స్టోరీ లైన్ అన్ని మూవీస్ అండ్ సిరీస్ కి వాడారు. లైక్ ఫస్ట్ వాళ్ళు ఒక క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు, దెన్ కాన్ఫ్లిక్ట్, లేటర్ కొత్త సూట్ ఇస్తారు, అండ్ లాస్ట్ లో CGI ఫైట్. ప్రీవియస్ ఫేజెస్ లో కూడా ఇలాంటి ఆర్కే ఉండేది, కానీ వాటిలో స్టోరీ లైన్ ఈ మొత్తాన్ని డామినేట్ చేసేది. కానీ వీటిలో స్టోరీలో పెద్ద మ్యాటర్ లేకపోవడం మూలాన ఇవన్నీ మనకు క్లియర్ గా కనపడుతున్నాయి. ఎస్పెషల్లీ అన్నిట్లో లాస్ట్ లో CGI ఫైట్ ఏదైతే పెట్టారో దాంతో ఆడియన్స్ కి ఒక పాయింట్ లో చిరాకు వచ్చేసింది. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ వాండా విజన్, బ్లాక్ విడో, ఎటర్నల్స్, మూన్ నైట్, డాక్టర్ స్ట్రేంజ్, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, థార్ లవ్ అండ్ థండర్, ఎస్పెషల్లీ షాంగ్-చి. బికాస్ షాంగ్-చి స్టార్టింగ్ అంతా మంచి గ్రౌండెడ్ గా వెళ్ళినా గానీ లాస్ట్ కి వచ్చేసి మళ్ళీ ఆ డ్రాగన్ తెచ్చి CGI ఫైట్ చేసేసారు. కానీ స్టిల్ దాంట్లో కూడా కామెడీ చేసేసారు, దాంతో ఆ మొత్తం స్టోరీ ఇంపాక్ట్ పోయింది. కానీ స్టిల్ తర్వాత వచ్చిన ఆటలతో దీన్ని కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వే టూ బెటర్. లైక్ షీ హల్క్ అండ్ యాంట్‌మ్యాన్ క్వాంటమేనియా. అండ్ వీటికన్నా ఆడియన్స్ కు మైండ్ పోయేట్టు చేసింది అయితే సీక్రెట్ ఇన్వేజన్ అండ్ ది మార్వెల్స్. ఎస్పెషల్లీ సీక్రెట్ ఇన్వేజన్ కి ఒక స్పై థ్రిల్లర్ లెవెల్లో హైప్ ఇచ్చారు. అంటే ఒక కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ లాగా ఉండిద్దని చెప్పి బాగా హైప్ ఇచ్చారు. కానీ లాస్ట్ లో దాంట్లో కూడా వీళ్ళు క్లైమాక్స్ లో CGI ఫైట్ పెట్టేశారు. అండ్ అసలు ఆ ఫైట్ అను ఆ CGI చూస్తే ఆడియన్స్ కి అయితే మైండ్ పోయింది. సో ఇలా మార్వెల్ స్టూడియో ఫస్ట్ 3 ఫేజెస్ లో ఎవ్రీ క్లైమాక్స్ ని నేల్ చేసేవాళ్ళు. కానీ తర్వాత 2 ఫేజెస్ క్లైమాక్స్ లో ఆడియన్స్ కి అరే ఏంట్రా ఇది అనే లెవెల్లో షాక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ ఫేజెస్ లో మధ్యలో ఏదైనా మూవీ వర్కౌట్ అవ్వకపోయినా ఆడియన్స్ ఓకే అనుకునేవాళ్ళు. బికాస్ దేర్ వాజ్ అ లార్జర్ గోల్. అండ్ అలాగే ఇయర్ కి 1-2 వస్తుంది కాబట్టి ఒకటి సరిగ్గా లేకపోయినా ఓకే అనుకునేవాళ్ళు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఫేజ్ లో కూడా ఇలాగే మధ్యలో 1-2 మూవీస్ వచ్చుంటే ఆడియన్స్ ఓకే అనుకునేవాళ్ళు. బికాస్ అందరూ అర్థం చేసుకున్నారు కొత్త సాగా కాబట్టి స్టార్ట్ అవడం టైం పట్టిద్దని. ఇన్ఫాక్ట్ మార్వెల్ ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చూడటం స్టార్ట్ చేశారు. కానీ అలా ప్రిపేర్ అయ్యి కూర్చున్న ఆడియన్స్ ని కూడా వీళ్ళు కంటిన్యూస్లీ ఎవ్రీ మంత్ ఇయర్ మొత్తం కంటెంట్ రిలీజ్ చేస్తా, అది కూడా యావరేజ్ కంటెంట్, ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేశారు. లైక్ ఒకవైపు సిరీస్ పెద్దగా గొప్పగా ఉండవు, సరైన మూవీస్ చూద్దామన్నా గానీ అవి కూడా చాలా డిసప్పాయింటింగ్ అనిపించినాయి. సో దీంతో మూవీ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ పోయింది. స్టార్టింగ్ విత్ థార్ లవ్ అండ్ థండర్. అండ్ ఆ డిసప్పాయింటింగ్ గ్రాఫ్ ని అలా పెంచుకుంటా వెళ్లారు విత్ షీ హల్క్, అండ్ దానిపైన సీక్రెట్ ఇన్వేజన్, అండ్ దానిపైన ది మార్వెల్స్. ఇన్ఫాక్ట్ అందుకే ది మార్వెల్స్ చాలా దారుణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. అండ్ దాంతో మార్వెల్ లాస్ట్ కి ఇంకా కళ్ళు తెరిసింది ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదని. అండ్ నౌ లెట్ us see అసలు డౌన్ ఫాల్ కి 2 మేజర్ ప్రాబ్లమ్స్. లైక్ ఫస్ట్ వన్, లాస్ట్ 3 ఫేజెస్ లోను వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఈ అన్ని మూవీస్ కు గోల్ ఉందని చెప్పి హింట్ చేసుకుంటా వెళ్లారు. దాంతో చూసే ఆడియన్స్ అందరికి ఒక క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ ఫేజ్ 4 మొత్తం అయిపోయినా గానీ అసలు ఈ అన్ని మూవీస్ ఎటు వెళ్తున్నాయో అర్థం కాలేదు. బికాస్ ఈ అన్నిటిలోనూ అసలు కంటిన్యూటీ లేదు. లైక్ ఒకవైపు ఎక్కడో డాక్టర్ స్ట్రేంజ్ ఫైట్ చేస్తా ఉంటాడు మల్టీవర్స్ లో, ఇంకోవైపు ఎటర్నల్స్ భూమి మీద సెలెస్టియల్స్ తో వాళ్ళు ఫైట్ చేస్తున్నా గానీ ఇంకెవరూ చూడలేదు. అండ్ సేమ్ విత్ ది సాల్వ్ సిరీస్. సో ఇలా ఎవరికాళ్ళు వాళ్ళ సొంత యూనివర్స్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నట్టు చూపించారు. కానీ అదే ప్రీవియస్ దాంట్లో ఒక ఇన్ఫినిటీ స్టోన్స్ అనే ఒక కాన్సెప్ట్ అనేది త్రూ అవుట్ అన్ని మూవీస్ రన్ అయింది. కానీ ఈ మూవీస్ లో ఆ కంటిన్యూటీ మిస్ అయింది. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కి ఎటు వెళ్తున్నామో అర్థం కాలేదు. రెండోది పోస్ట్ క్రెడిట్ సీన్స్. అసలు అన్ని మూవీస్ అండ్ సిరీస్ లో ర్యాండమ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ చూపించడం స్టార్ట్ చేశారు. ప్రీవియస్ అన్ని మూవీస్ లోనూ ఒక అర్థం ఉండేది, కానీ వీటిలో కొన్నాట్లకైతే అసలు అర్థం లేదు. ఎస్పెషల్లీ డాక్టర్ స్ట్రేంజ్, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. మరికొన్నాటిలో ఏదో ర్యాండమ్ గా చూపించేవాళ్ళు లైక్ ఎటర్నల్స్, మూన్ నైట్. సో వాటిలో చూపించింది మళ్ళీ ఎప్పుడు టచ్ చేస్తారో కూడా ఆడియన్స్ కి తెలియదు. సో మళ్ళీ అది ఇంకో డిసప్పాయింటింగ్ విషయం. అండ్ వీటితో పాటు కొన్ని ర్యాండమ్ సప్లాట్స్ కూడా అలా స్టార్ట్ చేసి వదిలేశారు. లైక్ సీక్రెట్ ఇన్వేజన్ లో రోడీకి ఏమైందో చెప్పలేదు, మళ్ళీ ఎప్పుడు చూపిస్తారో కూడా తెలియదు. అండ్ ఇంకోటి రీసెంట్ గా వీళ్ళు పెద్ద డైరెక్టర్స్ ఎవరిని తీసుకోవట్లేదు. బికాస్ ఆబ్వియస్లీ పెద్ద డైరెక్టర్స్ ఎక్కువ డబ్బులు అడుగుతారు. అండ్ ఇంకోటి తీసుకున్న డైరెక్టర్స్ కూడా క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది ఇవ్వట్లేదు. అంటే వీళ్ళు అనుకున్నట్టే స్టోరీని డెవలప్ చేయమన్నారు, అండ్ ఇంకేదైనా జరిగితే రీషూట్స్ లో మొత్తం చేంజ్ చేసేస్తున్నారు. అండ్ ఆ ఇంపాక్ట్ క్లియర్ గా ఈ మధ్యన వచ్చిన స్టోరీ లైన్స్ లో కనపడింది. అండ్ ఇంకో చాలా మేజర్ ప్రాబ్లం చెప్తాను చూడండి. సో మీకు గుర్తుంటే నేను చెప్పాను లాస్ట్ 3 ఫేజెస్ లో వాళ్ళు స్టార్టింగ్ లో ఓన్లీ 3-4 హీరోస్ ని ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ స్టోరీయే చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు మల్టీవర్స్ అనే పేరుతో మూవీస్ అండ్ సిరీస్ లో కంటిన్యూస్లీ కొత్త హీరోస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తా వెళ్లారు. ఎస్పెషల్లీ ఎటర్నల్స్ తీసుకుంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అవెంజర్స్ కనెక్ట్ అయిన లెవెల్లో మనం ఎటర్నల్స్ కనెక్ట్ అవుతామని. అండ్ వి ఆల్ నో ఆబ్వియస్లీ అవ్వమని. బికాస్ అవెంజర్స్ లో చూపించిన క్యారెక్టర్స్ ని మనం ఆల్రెడీ 2-3 మూవీస్ లో చూసి వాళ్ళతో బాగా కనెక్ట్ అయి ఉన్నాము. కానీ అదే సడన్ గా గ్రూప్ చూపించి వాళ్ళతో కనెక్ట్ అవ్వమంటే ఆబ్వియస్లీ ఎవరు అవ్వరు. ఇన్ఫాక్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళు ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవ్వాలని చాలా నోన్ ఫేసెస్ ని తీసుకున్నారు, అంటే పాపులర్ యాక్టర్స్ ని, సో దట్ ఆడియన్స్ ఇలా అయినా కనెక్ట్ అవుతారని. బట్ అది జరగలేదు. కానీ స్టిల్ కొన్ని క్యారెక్టర్స్ తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు లైక్ షాంగ్-చి ఆర్ మూన్ నైట్. కానీ ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఈ స్పాన్ లో వాళ్ళు ప్రీవియస్ ఫేజెస్ లో ఐరన్ మ్యాన్, థార్, కెప్టెన్ అమెరికా అవి సీక్వెల్స్ రిలీజ్ చేశారు. దాంతో వాళ్ళకి కనెక్ట్ అయ్యాము. కానీ ఇక్కడ ఒకసారి చూసిన హీరోని మళ్ళీ ఎప్పుడు చూస్తామో కూడా మనకు తెలియట్లేదు. దాంతో ఆ క్యారెక్టర్స్ తో బాండింగ్ అనే టాపిక్ ఆడియన్స్ కి అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేసినా గానీ ఒకవేళ అవెంజర్స్ మూవీ తీసినా
అసలు ఎవరు లీడ్ చేస్తారో క్లారిటీ లేదు. ప్రీవియస్ మూవీస్ లో మనకు తెలుసు ఐరన్ మ్యాన్ ఆర్ క్యాప్టెన్ అమెరికా వీళ్ళిద్దరు ఒకరు లీడ్ చేస్తారని, కానీ 2 phases మొత్తం చూసినా గానీ ఒక లీడింగ్ ఫిగర్ కనపడట్లా. సో కామిక్స్ లో యాక్చువల్లీ వాళ్ళిద్దరి తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైం బ్లాక్ ప్యాంథర్ లీడ్ చేసేవాడు, కానీ ఇక్కడ చాడ్విక్ బోస్మన్ చనిపోవడం వలన ఆ ఆప్షన్ కూడా ఇప్పుడు లేదు. అండ్ హియర్ కమ్స్ మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పాయింట్ ఫ్రమ్ ది ఆడియన్స్ విచ్ ఇస్ MCU టు MCU. సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అనొచ్చు ఫస్ట్ 2 phases లో చాలా మంది మేల్ హీరోస్ ని ఇంట్రడ్యూస్ చేశారు, మరి అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఫీమేల్ హీరోస్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఏంటని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కి అది కాదు ప్రాబ్లం. ఇక్కడ మేల్ క్యారెక్టర్ ఆర్ ఫీమేల్ క్యారెక్టర్ ఎవరిని చూపించినా ఖచ్చితంగా ఆడియన్స్ రూట్ అవుతారు. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో కూడా ఆడియన్స్ చాలా మంది ఫీమేల్ క్యారెక్టర్ స్టోరీస్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో జెండర్ ఈక్వాలిటీ ఇస్ గుడ్, కానీ ఇక్కడ వీళ్ళు ఒకేసారి చాలా మంది ఫీమేల్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో ఆబ్వియస్లీ జెండర్ ఈక్వాలిటీ బయాస్డ్ అయిపోయింది. అండ్ ఇంకోటి కామిక్స్ లో మేల్ క్యారెక్టర్ అయినా కానీ ఫీమేల్ కింద చూపించారు, ఎస్పెషలీ టాస్క్ మాస్టర్. అండ్ నెక్స్ట్ పాయింట్, సరే చూపించినా ఏం పర్లేదు, కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల చూపించిన క్యారెక్టర్స్ కి వాళ్ళు డిజర్వ్ అయ్యే క్యారెక్టర్ ఇవ్వలేదు. లైక్ షీ హల్క్, ది మార్వల్స్, ఎస్పెషలీ సీక్రెట్ ఇన్వేషన్. ఈ మూవీస్ అన్ని చూస్తున్నంత సేపు మెయిన్ లీడ్ ఫైట్ చేస్తున్నా గానీ కమాన్ ఫైట్ చేయి అండ్ రూట్ చేయాలని అనిపించలేదు. బికాస్ వీటిలోనూ వాళ్ళు ఫస్ట్ ప్రైమరీ రూలే ఫాలో అవ్వలేదు. గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎస్పెషలీ సీక్రెట్ ఇన్వేషన్ లో లాస్ట్ లో తనకు మొత్తం పవర్స్ ఇచ్చేశారు. దాంతో షీ బికేమ్ ది మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో. బట్ నిజంగా సిరీస్ చూసి చెప్పండి, డస్ షీ రియలీ డిజర్వ్స్ దట్? అండ్ ఇంకోటి వైస్ వర్సా మేల్ క్యారెక్టర్స్ అందరినీ నర్ఫ్ చేసేసారు. లైక్ థార్ లవ్ అండ్ థండర్ లో థార్, అండ్ అలాగే షీ హల్క్ లో హల్క్. సో ఇలా దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆడియన్స్ ఆర్ గెటింగ్ డిసప్పాయింటెడ్. అండ్ హియర్ కమ్స్ ద లాస్ట్ వన్. సరే ఆడియన్స్ గోల్ అడిగారని వాళ్ళు క్యాంగ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు, అండ్ అలాగే నీట్ గా స్లోగా లోకి అండ్ అలాగే యాంట్మెన్ క్వాంటమేనియాలో ఒక క్యారెక్టర్ డెవలప్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈసారి వీళ్ళు చేసిన మిస్టేక్ కాదు, బయట నుంచి ప్రాబ్లం వచ్చింది. అండ్ నిజంగా ఇది చూశాక మార్వల్ మీద జాలేసింది. బికాస్ ఫైనలీ ఏదో చేద్దామని ట్రై చేసి అక్కడేమో జొనాథన్ మేజర్స్ ఆ తప్పు చేశాడు, దాంతో జైలుకి వెళ్ళాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వెల్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. సో అందుకే చక్కగా లోకి సీజన్ 2 ఎండింగ్ లో ఒక ఓపెన్ ఎండింగ్ ఇచ్చేశారు. లైక్ కావాలంటే క్యాంగన్ తేవచ్చు ఆర్ఎల్స్ టీవీ క్యాంగన్ చూసుకుంటుందని చెప్పి అలా ఎండ్ చేసేయచ్చు. సో వాళ్ళు సెకండ్ చూస్ చేశారు. సో ఇదంతా నాకు ఎవరికైనా అర్థమయ్యే ఉండిద్ది అట్ ప్రెసెంట్ మార్వెల్ లోయెస్ట్ పాయింట్ లో ఉందని. సో దీని నుంచి బయటకు రావడానికి వాళ్ళు కొన్ని చేంజెస్ అనేవి చేశారు. లైక్ త్రూ అవుట్ ది ఇయర్ సిరీస్ రిలీజ్ చేయకుండా పాజ్ ఇచ్చారు, అండ్ అలాగే మార్వెల్ స్టూడియోస్ ని 3 లాగా డివైడ్ చేశారు. లైక్ మార్వెల్ టెలివిజన్, మార్వెల్ యానిమేషన్ అండ్ మార్వెల్ స్టూడియోస్. సో ఇప్పుడు టెలివిజన్ ని డిఫరెంట్ గా పెట్టారు కాబట్టి దాని మీద ఇంకా బాగా ఫోకస్ చేయొచ్చు. అండ్ అలాగే ఎంతవరకు మార్వెల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్నట్టు వాళ్ళు చేసేవాళ్ళు. బట్ లో పాయింట్ లో ఉండటం వలన వాళ్ళకి ఫస్ట్ ఆడియన్స్ అటెన్షన్ కావాలి. అండ్ ఇంకా అందుకే వాళ్ళు రాబర్ట్ డౌనీ జూనియర్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. సో మంచి స్టోరీ ఆర్క్ ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఈసారి వాళ్ళు డాక్టర్ డూమ్ లాగా తన్ని వెనక్కి తీసుకొచ్చారు. అండ్ ఓన్లీ తన్నే కాదు, అవెంజర్స్ ఎండ్ గేమ్ కి పనిచేసిన మోస్ట్ ఆఫ్ దెమ్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. లైక్ సేమ్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలాగే రైటర్. బికాస్ వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ అవెంజర్స్ మూవీ షుడ్ బి ఎపిక్. ఇంకా అందుకే ఆర్డీజే పెట్టిన డిమాండ్స్ అన్ని వీళ్ళు ఒప్పుకుని ఆర్డీజే వెనక్కి తెచ్చారు. అదే ప్రీవియస్ మార్వెల్ అయి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకునేది కాదు. కానీ స్టిల్ ఎంత చేసినా దెర్ ఇస్ అ ప్రాబ్లం. బికాస్ వీళ్ళు ఇప్పుడు దాకా స్టోరీ లైన్ మొత్తం వేరేగా డెవలప్ చేశారు. సో మళ్ళీ వీళ్ళు ఫ్రెష్ గా కొత్త స్టోరీ లైన్ స్టార్ట్ చేయాలి. అండ్ ఈ మొత్తాన్ని మళ్ళీ అవెంజర్స్ మూవీకి సరిపడే అంతా డెవలప్ చేయాలి. సో ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర అంతా టైం లేదు. సో దట్స్ వై వాళ్ళు ఫాస్ట్ గా వర్క్ చేయాలి. అండ్ అందుకే వాళ్ళు కొన్ని అన్రిలీజ్ టైటిల్ డేట్స్ ని కూడా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు వేసిన కొత్త ప్లాన్ మొత్తం మనకి రాబోతున్న D23 ఎక్స్పోలో చెప్తారు. సో అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లెట్ us all wish హోప్ఫుల్లీ మళ్ళీ మార్వెల్ స్టూడియోస్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇదివరకు లాగా అవ్వాలని. సో ఓవరాల్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మార్వెల్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ఇలాగే ఇంకేదైనా స్టూడియో మీద వీడియో కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఖచ్చితంగా ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.